జిల్లా పాకాలలో మృతదేహాల మిస్టరీ బయటపడుతుంది. అడవులో దొరికిన మృతదేహంను జయమాలగా గుర్తించారు పోలీసులు. ఆమె భర్త వెంకటేష్ బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. తన భార్య, 2 ఆడపిల్లలు కనిపించడం లేదని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో తమిళనాడులోని నాగపట్నంలో జులైలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సమాచారం తెలుసుకున్న వెంకటేష్ పాకాల పోలీస్ స్టేషన్కు వెళ్లారు. హత్యలకు వివాహితర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, వెంకటేష్ భార్య మృతికి సంబంధించి వివాహితర సంబంధమే కారణంగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు మొత్తంగా? అఖిల, ఏదైతే పాకాల మండలం మూలవంక అటవీ ప్రాంతంలో బయటపడ్డ 4 మృతదేహాల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు వదిన మరిదిగా భావించినారు. ఇప్పుడు వారు వరుసకు సోదరి అన్నా చెల్లెళ్ళు అవుతారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్నటి రోజు పోలీసులు ఏదైతే తంజావూరు పోలీసులతో సంప్రదించిన తర్వాత తంజావూరు పోలీసులు అక్కడ మిస్సింగ్ కేసులతో పాటు వివిధ కేసులను పరిశీలిస్తే జూలై నెలలో నాగపట్నంలో మిస్సింగ్ కేసు ఒకటి బయటకు వచ్చింది. అందులో వెంకటేష్ అనే వ్యక్తి కువైట్ లో ఉంటాడు. అతని భార్య, పిల్లలు కనిపించడం లేదు, సెల్ ఫోన్ కూడా ఎత్తడం లేదని కూడా చెప్పడంతో ఆ కేసుకు సంబంధించి అతన్ని పిలిపించి ఏదైతే కలై సెల్వన్ ఫోటోను చూపిస్తే ఇతనే తమకు సమీప బంధువు అవుతాడు, ఇతనితో తన భార్య, పిల్లలు చదువుగా ఉంటారని చెప్పడం జరిగింది. దీంతో వారిని అదే వెంకటేష్ ను వెంటనే తిరుపతికి పంపించారు. తిరుపతి నుంచి ఆయన చంద్రగిరి పాకాల పోలీసులను సంప్రదించిన తర్వాత వారు తన భార్య, 2 పిల్లలు, 2 అమ్మాయిలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అతను తన భార్యకు వరుసకు సోదరుడు అవుతాడని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు నిన్న 2 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఏదైతే నిన్న పోస్ట్ మార్టం చేసిన సందర్భంగా నోట్లోకి ఏదైతే క్లాత్ తో పాటు ఇటు గ్లౌజులు కూడా కుక్కి టేపు వేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా హత్య చేసినట్లు చెప్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల మృతదేహాలను కూడా బయటికి తీశారు. ఈ పరిస్థితుల్లో వెంకటేష్ ఏదైతే చనిపోయిన ఆమెను జయమాలిగా గుర్తించారు. జయమాల భర్త వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఇటు చంద్రగిరి ఏదైతే పాకాల పోలీసులు చెప్తున్న పరిస్థితి. అట్లా మొత్తం మీద రోజుకో మలుపు తిరుగుతుంది. 3 రోజులుగా పోలీసులు ఇదే కేసు మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కేసును పూర్తి స్థాయిలో అటు తమిళనాడు పోలీసులకు అప్పగిస్తామని కూడా ఏదైతే చంద్రగిరి డివిజన్ డిఎస్పీ కూడా తెలియజెప్పారు. మొత్తం మీద అసలు వారిని ఇక్కడికి తీసుకొచ్చి చంపారా, లేకపోతే పరువు హత్య, లేకపోతే భర్త ఏమైనా హత్య చేయించాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 3 నెలల క్రితం మిస్సింగ్ కేసు ఇచ్చిన తర్వాత ఆ కేసు గురించి ఏమాత్రం అతను ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో అడగలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పాకాల పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తంజావూరు పోలీసులు అలర్ట్ చేసిన తర్వాతనే అతను ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.